వర్షం తెరిపినిచ్చినా కొనసాగుతున్న వరద ఉధృతి, యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇంకా జలదిగ్బంధంలోనే హైదరాబాద్, చుట్టుపక్కల చెరువులు తెగి నగర వీధుల గుండా ప్రవహిస్తున్న వరద నీరు. స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం మరో 48 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. 6 రాష్ట్రాల్లో అమలు చేయనున్న స్టార్స్ పథకానికి సెంట్రల్ కేబినెట్ ఆమోదముద్ర. జమ్మూ కశ్మీర్, లదాఖ్కు 520 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణపై కొనసాగుతున్న వాయుగుండం భూభాగం పైకి వచ్చినా బలహీనపడకుండా స్థిరంగా కొనసాగుతోంది. వాయుగుండం కర్ణాటకలోని గుల్బర్గాకు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్య దిశగా 25 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. క్రమంగా బలహీనపడి అల్పపీడన ప్రాంతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అరేబియా సముద్రంపైకి వెళ్లనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో తెలంగాణకు వాయుగుండం ముప్పు తప్పినట్లేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కాగా ఈ నెల 16వ తేదీ నాటికి అరేబియా సముద్రంపైకి వెళ్లిన అనంతరం అల్పపీడన ప్రాంతం మళ్లీ వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం ఈశాన్య దిశగా కదులుతూ మహారాష్ట్ర, గుజరాత్కు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని షోలాపూర్, విదర్భ, మరట్వాడ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో 15వ తేదీ నుంచి మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కరోనా వైరస్ను అరికట్టేందుకు మాస్క్ను తప్పనిసరిగా పెట్టుకోవాలి. పండుగల సీజన్ కావడంతో వైరస్ను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. వివరాలు చూద్దాం. ప్రపంచాన్నంతటినీ తన విషపూరిత కోరల్లో పట్టి బంధించింది. వ్యాధి సోకిన వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. టీకా లేదా మందు దొరికేదాకా ఈ మహమ్మారిపై మానవాళి పోరు కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నింటికన్నా అత్యవసరం జాగరూకతతో పాటు స్వరక్షణ. అత్యంత ప్రభావవంతమైనది ఫేస్ మాస్క్ అని రుజువైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, పరిశోధనా సంస్థల అధ్యయనాలు చెప్పేది ఇదే. మాస్కును సరిగ్గా వేసుకుని ముక్కుని, నోటిని కప్పుకోగలిగితే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి మాస్క్ వేసుకోవడంతో పాటు దానిని సరైన పద్ధతిలో ధరించడం చాలా ముఖ్యం. చాలా మంది మాస్కుతో ముక్కును, నోటిని సరిగ్గా కప్పుకోరు. దీనివల్ల ప్రమాదం పొంచే ఉంటుంది. बिना मास्क या फेस कवर के घर से बाहर निकलने की अभी कल्पना करना भी सही नहीं है. ये जितना खुद उस व्यक्ति के लिए खतरनाक है, उतना ही उसके आसपास के लोगों के लिए भी. डीडी न्यूज़ ఉద్యమం మాస్క్ అప్ ఇండియాతో చేతులు కలపండి. మాస్క్ ధరించండి, నోటిని, ముక్కును కాపాడుకోండి. మీ కుటుంబ సభ్యులను, మిత్రులను మాస్క్ ధరించమని చెప్పండి. మాస్క్ అప్ ఇండియా డీడీ న్యూస్ మాధ్యమం ద్వారా అందరికీ చెప్పండి. కరోనాని ఓడించాలి. మాస్కును తప్పక ధరించాలి. మాస్క్ అప్ ఇండియా. मास्क अप इंडिया. मास्क अप इंडिया. శాసనసభ నిన్న ఆమోదం తెలిపిన జీహెచ్ఎంసీ సవరణ బిల్లు సహా మరో 3 సవరణ బిల్లులను శాసన మండలిలో ప్రవేశపెట్టారు. నిన్న శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ, సిఆర్పిసి చట్ట సవరణ బిల్లు, తెలంగాణ వ్యవసాయ భూమి సవరణ బిల్లు, స్టాంపుల చట్టానికి సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చర్చ అనంతరం శాసనసభ వాటిని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు శాసన మండలి కూడా ఈ రోజు ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ ఉదయం జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్, సిఆర్పిసి చట్ట సవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును సభ ఆమోదించింది.
అంతకుముందు జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న 80,000 మంది కోసం అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఆహారం అందిస్తున్నామని చెప్పారు. అందుకుగాను నగరంలో వివిధ ప్రాంతాల్లో 40 శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక జీవో ద్వారా, గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా 50% రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తూ ఉన్న 150 డివిజన్లలో 75 డివిజన్లను ఆనాడు మహిళలకు రిజర్వ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఆ జీవోకు చట్టబద్ధత కల్పిస్తూ మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తూ 150 డివిజన్లలో 75 డివిజన్లకు మహిళలకే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మొట్టమొదటి చట్ట సవరణ తీసుకొచ్చింది అధ్యక్ష. ఇక్కడ టీఆర్ఎస్ యొక్క చిత్తశుద్ధి ఏంటంటే అధ్యక్ష, లాస్ట్ టైం జియో ద్వారా తెచ్చిన దాన్ని సరే అమలు చేయడమే కాకుండా లాస్ట్ టైం 75 వార్డులు రిజర్వ్ అయినప్పటికీ మరి 79 మంది మహిళా కార్పొరేటర్లను గెలిపించుకున్న ఘనత కూడా మరి ఈ ప్రభుత్వానికి, మా పార్టీకి కూడా ఉంది అధ్యక్ష. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా 5,718 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో 6 రాష్ట్రాల్లో అమలు చేయనున్న స్టార్స్ పథకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లదాఖ్లకు 520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని, నగర్నార్ స్టీల్ ప్లాంట్ డీమెర్జర్ కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వివరించారు. స్టార్స్గా వ్యవహరిస్తున్న స్ట్రెంథనింగ్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ పథకానికి ప్రపంచ బ్యాంకు $500 మిలియన్ ఆర్థిక సహాయం అందిస్తోందని, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్మెంట్ విద్యాశాఖ ద్వారా ఈ పథకాన్ని హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. Kashmir and Ladakh, and 2/3 of rural families have been covered, and 10,58,000 women will get benefit from a special package, a new program called STARS. Long form is Strengthening Teaching, Learning and Results for States. That has been taken. Today that was cleared. So central government with World Bank aid will give 3,700 crore for this program, and 2,000 crores will come from states. Himachal, Rajasthan, Madhya Pradesh, Maharashtra, Kerala and Odisha will be covered under this program. The similar program will be done by ADB Corporation, and that will cover Gujarat, Jharkhand, Uttarakhand, Assam and Tamil Nadu. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు చౌదరిపల్లి దుబ్బరాజేశ్వర దేవాలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు సోలిపేట సుజాత. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారని, అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హుజూర్నగర్ ఫలితాలే దుబ్బాకలో పునరావృతమవుతాయని హరీష్ రావు జోస్యం చెప్పారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని, కేంద్రమే నిధులు మంజూరు చేస్తుందని ఇవాళ తప్పుడు విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ మీరు ఎన్ని చెప్పినా మీ పరిస్థితి ఏందో మొన్న హుజూర్ నగర్ లో తేలింది, నిన్న నిజామాబాద్ లో తేలింది. హుజూర్ నగర్, నిజామాబాద్ ఎన్నికల ఫలితాలే దుబ్బాకలో కూడా పునరావృతం కాబోతా ఉన్నాయి. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా న్యూరలాజికల్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1956లో శోభానాయుడు జన్మించారు. 12 ఏళ్ల వయసులో కూచిపూడిలో అరంగేటం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలుగా చేరారు. సత్యభామ, పద్మావతి పాత్రలో రాణించారు. హైదరాబాద్ కూచిపూడి ఆర్ట్ అకాడమీకి ప్రిన్సిపాల్గా పనిచేశారు. కూచిపూడి నృత్యంలో 100 మందికి శిక్షణ ఇచ్చారు. శోభానాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1998లో ఎన్టీఆర్, 1982లో నిత్య చూడామణి, 1991లో సంగీత నాటక అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. नाच रहे गोर
तद्र धृत तुम नाच रहे गोर ताम ताम तई तई तेरे घट की धृत तुम नाच रहे गोर ताम ताम तई तई तेरे घट की तद्र मिक तक धीम तद्र धृतम तई तई तेरे घट की तद्र मिक तक धीम तद्र धृत तुम नाच रहे गोर ताम. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు వరుసగా వస్తూ ఉండడంతో ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగ్గులోత్ రవి సూచించారు. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని, సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల్లో పూజలకు హాజరైనప్పుడు సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలన్నారు. చేతులను శుభ్రం చేసుకోవడంతో పాటు అనుమానితులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పెట్టడం ద్వారా కరోనా వ్యాధిని కంట్రోల్ చేయగలిగాము జగిత్యాల జిల్లాలో. మోస్ట్ ఓవర్ ఇప్పుడు పబ్లిక్ కూడా కొంతమంది కూడా అవేర్నెస్ వచ్చింది. సో వాళ్ళు హ్యాండ్స్ వాషింగ్ కానీ, మామూలుగా రెగ్యులర్గా శానిటైజర్స్ వాడడం కానీ, మాస్కులు వేసుకోవడం కానీ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వివిధ కార్యక్రమాలు టేకప్ చేస్తున్నాము. సో పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు కరోనా కొంచెం తగ్గుముఖం పట్టింది. బట్ పబ్లిక్ అంతా కూడా అజాగ్రత్తగా వహించకుండా దీన్ని రెగ్యులర్గానే మనము డే టు డే యాక్టివిటీస్లో సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకోవడం, శానిటైజర్స్, హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా చేయడంతో పాటు మన పిల్లలందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. కోవిడ్-19 అతి వేగంగా వ్యాపిస్తుంది. అతి దగ్గరగా నిలబడి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా లాలాజల బిందువులు మార్పిడి జరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కోవిడ్-19 ఒక మహమ్మారి. కానీ భయపడకండి. కోవిడ్ రాకుండా వచ్చినా దానిని చిత్తుగా ఓడించగలిగే ఈ 3 సూత్రాలు పాటిద్దాం రండి. మాస్కే మనకు రక్ష. బయటకు వెళ్ళినప్పుడు ముక్కు, నోటిని పూర్తిగా మాస్క్తో కవర్ చేసుకుందాం. సామాజిక దూరమే ఇప్పుడు సురక్షితం. మనిషి మనిషికి మధ్య 6 అడుగుల దూరం ఉంచుతాం. మనల్ని పరిరక్షించేది పరిశుభ్రతే. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుందాం. కోవిడ్ వ్యాప్తిని ఆపుదాం. కరోనాపై విజయం సాధిద్దాం. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. వర్షం తెరిపినిచ్చినా కొనసాగుతున్న వరద ఉధృతి, యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇంకా జలదిగ్బంధంలోనే హైదరాబాద్, చుట్టుపక్కల చెరువులు తెగి నగర వీధుల గుండా ప్రవహిస్తున్న వరద నీరు. స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం మరో 48 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. 6 రాష్ట్రాల్లో అమలు చేయనున్న స్టార్స్ పథకానికి సెంట్రల్ కేబినెట్ ఆమోదముద్ర. జమ్మూ కశ్మీర్, లదాఖ్కు 520 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం.